ఒక సినిమాలో నటించే హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం అనేది సహజమనే చెప్పుకోవాలి. కానీ కొంతమంది వయసు తెలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేం. ఒకప్పుడు శ్రీదేవి గారు బాలనటిగా ఎన్టీఆర్ గారి పక్కన మనవరాలుగా యాక్ట్ చేసి తర్వాత అదే ఎన్టీఆర్ గారితో హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇద్దరి మధ్యన ఎంత ఏజ్ డిఫరెన్స్ అనేది మనం చెప్పనక్కర్లేదు. అయితే ఈ విషయంలో శ్రీదేవి నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఆనాటి యాక్టర్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబులతోనే కాదు, తర్వాతి తరం యాక్టర్స్ అయిన చిరు, నాగ్, వెంకీ సరసన కూడా యాక్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఈ తరం యాక్టర్స్తో కూడా నటించేంత అందం, అభినయం శ్రీదేవి సొంతమనే చెప్పుకోవాలి. శ్రీదేవితో పోల్చలేం, కానీ శ్రియా కూడా ఇప్పుడు అదే విధంగా ముందుకు పోతోంది. వయసు పెరిగే కొద్దీ అందం పెరుగుతుందా అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మను చూస్తుంటే. సరే, అయితే ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందుగా ప్లీజ్ మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా. ఇక విషయంలోకి వచ్చేస్తే, మన తెలుగు సినిమాల్లో హీరోలు యాక్ట్ చేస్తూనే ఉంటారు. ఎలా అంటే ముసలి వాళ్ళు అయినా కూడా హీరోస్ పాత్రలో పోషిస్తూనే ఉంటారు. మన హీరోయిన్లు మాత్రం చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన మధ్యలోనే పెళ్ళిళ్ళు అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ కొత్త హీరోయిన్స్ వస్తూ ఉంటారు. మన హీరోలు మాత్రం హీరోలుగానే ఉంటారు. ఆ విధంగా వచ్చిన మన కథానాయకులకు, మన సీనియర్ కథానాయకుల మధ్య వయసు ఎంత వ్యత్యాసం ఉందో ఓ లుక్కేసేద్దామా. పవన్, ప్రణీత, అత్తారింటికి దారేది. ఈ సినిమా వచ్చినప్పటికీ పవన్ వయసు 42, ప్రణీత వయసు 21. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 21 ఏళ్ళు. ఇకపోతే రవితేజ, రాశిఖన్నా, బెంగాల్ టైగర్. ఈ సినిమా చేసేటప్పటికి రవితేజ వయసు 47, మన రాశి వయసు 24. ఇద్దరి మధ్య 23 ఏళ్ళు గ్యాప్. వెంకీ, జెనీలియా, సుభాష్ చంద్రబోస్. ఈ సినిమా చేసేటప్పటికి మన వెంకీ ఏజ్ 44, జెనీలియా 18 ఏళ్ళు. ఇద్దరి మధ్య 26 ఏళ్ళు గ్యాప్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే కింగ్, నాగ్, ఆయేషా టకియా నటించిన సూపర్ సినిమా. ఈ సినిమా చాలామంది ఫేవరెట్ అని చెప్పుకోవాలి. అయితే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు మన కింగ్ ఏజ్ 46, ఆయేషా టకియా 19. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 27 ఏళ్ళు. ఇకపోతే బాలయ్య, ఈషా చావ్లా యాక్ట్ చేసిన శ్రీమన్నారాయణ. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు బాలయ్య వయసు 52, మరి ఈషా వయసు 24. ఇద్దరి మధ్య 28 ఏళ్ళు గ్యాప్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే చిరు, త్రిష యాక్ట్ చేసిన స్టాలిన్. ఈ మూవీ చేస్తున్నప్పుడు మన చిరు ఏజ్ 51, మరి త్రిష ఏజ్ 23. ఇద్దరి మధ్య 28 ఏజ్ గ్యాప్ అనే చెప్పుకోవచ్చు. కమల్ హాసన్, త్రిష నటించిన చీకటి రాజ్యం. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కమల్ వయసు 61, త్రిష వయసు 32. ఇద్దరి మధ్య 29 ఏళ్ళు గ్యాప్ అనే చెప్పుకోవాలి. చిరు, కాజల్ యాక్ట్ చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా. ఈ సినిమాలో చిరంజీవి గారి ఏజ్ 61, కాజల్ ఏజ్ 31. ఇద్దరి మధ్య తేడా 30 ఏళ్ళు. ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్, సోనాక్షి సింహ నటించిన లింగా సినిమా. ఈ మూవీ చేసేటప్పటికి రజనీ గారి వయసు 63, మరి ఈ ముద్దుగుమ్మ ఏజ్ 27. ఇద్దరి మధ్య వయసులో 36 ఏండ్ల తేడా ఉంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.